వికారాబాదు జిల్లా కేంద్రము చుట్టుముట్టు ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం నియోజకవర్గంలో కావచ్చు, రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా వికారాబాద్ నుంచి సదస్పేట మోమిన్పేట వెళ్తున్నటువంటి ఈ రహదారి ఏదైతే ఉందో, ఈ మెయిన్ రోడ్డు, ఈ రోడ్డు కూడా గుంతలమయమైపోయి ట్రాఫిక్ జామ్ అయ్యి విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అటు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీద కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. వికారాబాద్ చుట్టుముట్టు మండల కేంద్రాలను కలుపుకున్నటువంటి ప్రధానమైన రోడ్లు కావచ్చు, కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు అన్నీ కూడా గుంతలమైపోయి పట్టణంలో కూడా ఈవెన్ A1 జిరాక్స్ కడక నుంచి మొత్తం ఎన్టీఆర్ చౌరస్తా వరకు కూడా రోడ్లు అంతా చాలా అధ్వానం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి రోడ్ ఏదైతే ఉన్నదో కొత్తగడి సాస్పేట రోడ్డు, గత 15 రోజుల కింద ఒక బండి మీద వస్తున్నటువంటి వ్యక్తి ఆ గుంతను చూసి తప్పించుకోబోయి వెనకకి DCM వచ్చి గుద్ది చనిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో 6 నెలల కింద సంవత్సరం క్రితం బస్ కింద పడి ఒక ఇద్దరు చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే R&B అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే వచ్చి వాళ్ళని పరామర్శించి ఆ గుంతలో మట్టేసిపోతూ ఉన్నారు. తెల్లారే వర్షం వచ్చి మళ్ళీ మట్టి పోతూ ఉన్నది. మళ్ళీ ఎవరైనా చనిపోతే మళ్ళీ ఇంత మట్టి వస్తూ ఉన్నారు. కానీ ఈ రోడ్లను విస్తరణ చేసి రోడ్లను యాక్సిడెంట్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా R&B అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు చాలా ముద్దు నిద్ర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, గతంలో అంటే ఏమైనా అయింది. ఇప్పుడు మన జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన సొంత జిల్లాగా భావించట్లేదు. ఆయన ఇంకా మహబూబ్నగర్ నా జిల్లానే, కొడంగల్ అక్కడనే ఉన్నా అని చెప్పి అనుకుంటారు తప్ప ఇక్కడ మాత్రం ఆయనకి ఏం చిత్తశుద్ధి లేదు. మన గౌరవ స్పీకర్ గారు కూడా ఒక అసెంబ్లీలో మొన్న మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? వికారాబాద్లో రోడ్లు బాగలేవు, అధ్వానంగా ఉన్నాయి, ఇక్కడ మాకు పిల్లనిస్తారు ఎవరని చెప్పాడు. అందరూ కూడా అప్పుడు నిజంగా అప్రిషియేట్ చేశారు. అరే స్పీకర్ గారు ఈ మాట చెప్పింది కదా, నిజంగానే ఒక 10,000-20,000 కోట్లు తీసుకొచ్చి వికారాబాద్ రోడ్లను మొత్తం అద్దంలాగా చేస్తారు, గుంత లేకుండా చేస్తారని చెప్పేసి ఆయన మాట్లాడి కూడా సంవత్సరం అయిపోయింది. ఆయన గెలిచి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి సీఎం ఉన్నాడు అక్కడ, సొంత జిల్లా అని చెప్పుకుంటున్నాడు. స్పీకర్ గారేమో అసెంబ్లీలోనే రోడ్ల గురించి మాట్లాడి పిల్లనిస్తలేరు అన్నారు. కాబట్టి బ్రహ్మాండంగా వికారాబాద్లో రోడ్లు అద్దం లేక అయితే అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తే స్పీకర్ కనిపిస్తలేడు. ఈరోజు సీఎం గారేమో జిల్లాను వికారాబాద్గా మర్చిపోయారు. ఈ రోడ్లు అట్లాగే ఉన్నాయి. కాబట్టి మాటలు చెప్పడం కాదు, ఇప్పటికైనటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, R&B అధికారులు ముఖ్యంగా చాలా మొద్దు నిద్రలో ఉన్నారు వికారాబాద్లో. R&B D కావచ్చు, వీళ్ళందరూ కూడా కనీసం మండల కేంద్రాల నుంచి ఊర్లకు వచ్చేటువంటి గ్రామాలలో రోడ్లకు చుట్టుపక్కల చెట్లు పిచ్చి మొక్కలు మొలిచి టర్నింగ్ల కాడ అవతల వచ్చే మనిషి అవతల కనిపించకుండా యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. ఈ రోడ్డు మీద అయితే రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్లు అయ్యి 100 మంది రోజు గాయాలు పాలై చేతులు ఇరిగిపోయి కాలు ఇరిగిపోయి ఉన్నారు. కానీ చనిపోకుండా కూడా చనిపోయినాడు మాత్రమే స్పందిస్తున్నారు, ఈ యాక్సిడెంట్ల మీద స్పందించలేరు. వికారాబాద్ పట్టణ కేంద్రంలో కూడా ఇంత జిల్లా కేంద్రం అయినప్పటికీ ఒక ట్రాఫిక్ నిబంధన లేదు. ఒక చౌరస్తాల వద్ద అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ట్రాఫిక్ పోలీసులు పనిచేయరు. ట్రాఫిక్ పోలీసులు కేవలము రోడ్ల మీద నిలబడి వచ్చిపోయేటోళ్ళ బైకులను తాగిన వాళ్ళని పట్టుకొని మీటర్ వేసి పైసలు తీసుకుంటారు తప్ప చౌరస్తాల మీద నిలబడి మనం ట్రాఫిక్ని కంట్రోల్ చేద్దాం, వికారాబాద్లో రద్దీ తగ్గిద్దాం, వికారాబాద్లో కూడా BJR కావచ్చు, ఎన్టీఆర్ చౌరస్తా కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, చిన్న కూడల వద్ద చిన్న రోజు 10 యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ పోలీసు నిబంధనలు కూడా లేవు. అక్కడ కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేవు. గతంలో ఉండే వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది వికారాబాద్ జిల్లా కేంద్రమా లేకపోతే ఒక మండలం కేంద్రం కానీ అధ్వానమైనటువంటి ప్రజలు రోజు తిట్టుకుంటున్న పరిస్థితి. ప్రజలు కూడా ఎవ్వరు కూడా రోడ్లలో సాటిస్ఫై లేరు. అందుకే మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పీకర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, జిల్లా సొంతమైతే మీరు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే, మీరు మాట్లాడిన మాటల కట్టుబడి ఉంటే ఇంకొక సంవత్సరం అని టైం తీసుకోండి. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు వచ్చి ఈ రోడ్లను ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి, లేకపోతే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో అలాగే వికారాబాద్ సంబంధించిన ప్రధాన రహదారులంతా ఈరోజు అధ్వానంగా తయారైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈరోజు రోడ్లు గుంతలు పడి అనేక మంది వాహనదారులు యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కానీ పాలకులు మాత్రం మన దున్నపోతు మీద వాన పడ్డట్టు అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం నుంచి స్పీకర్ గారు అయ్యారు, అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగులుతూ ఉంది. ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం దురదృష్టకరం. భవిష్యత్తులోనన్నా పాలకులు గ్రహించాలి. ప్రాణాలు పోతున్న పట్టించుకోని పరిస్థితుల్లో ఈ దున్నపోతు నిద్ర వహిస్తున్న పాలకులు ఎంబడే కళ్ళు తెరవాలి. భవిష్యత్తులోనన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం
అలాగే ఈ రోడ్ల మరమ్మతులు, ప్రధాన రోడ్లు నూతనంగా వేసే విధంగా ప్రయత్నం చేయాలని